ఒడిశా. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఏంటంటే మా శ్రీకాకుళంలో పాతపట్నం అని ఒక ఏరియా ఉంటుంది. అక్కడైతే మనకి దేవుడి గుడి అయితే ఉంటుంది, దుర్గమ్మది. సో అక్కడికైతే రావడం జరిగింది మేమైతే. సో మేము వ్యాన్ అయితే బుక్ చేసుకొని వచ్చాము, అందరం కలిసి వీధిలో ఒక 10-11 మంది అయితే. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాకేష్, మీరు చూస్తున్నారు రాకీవర్స్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం గండహటి వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళబోతున్నాం. దానికి ముందు పాతపట్నం వెళ్ళబోతున్నాం. సో మనకైతే వ్యాన్ అయితే వచ్చేసింది, వ్యాన్ అయితే రెడీగా ఉంది. ఆల్రెడీ వ్యాన్ లో సాయన్ కైలాస్ అయితే కూర్చొని ఫ్రీ ఫైర్ చక్కగా ఆడుకుంటున్నారు. చూడండి ఎంత చక్కగా ఆడుకుంటున్నారు. ఇంకా చాలా మంది రావాలని చెప్పి వాళ్ళు వచ్చేసరికి టైం పడుతుందని అయితే ఒక 2 మ్యాచ్ అయితే వేసేసారు వీళ్ళైతే. సో అందరూ రాగానే మేము 6:10 అయితే స్టార్ట్ అయిపోయాం. సో ముందుగా మా ఊర్లో ఉన్న అమ్మవారిని అయితే ముందు దర్శనం చేసుకొని బయలుదేరాం. మా ఊరి గ్రామ దేవత శ్రీ చిన్నమ్మ తల్లి అయితే ఉంటుంది. సో ఇక్కడైతే మేము దర్శనం చేసుకున్నాం. అలాగే కొబ్బరికాయ కొట్టేసి ఏ దిష్టి తగలకుండా మేమైతే బయలుదేరడం జరిగింది. సో ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి అందరూ కూడా. అలాగే వీడియో నచ్చినట్టయితే లాస్ట్ వరకు చూసి లైక్ అయితే చేసి ఏదో ఒకటి కామెంట్ చేయండి. అలాగే హైవే ఎక్కేసాం. ముందుగా మనం పాతపట్నం అయితే ఇప్పుడు చేరుకోవాలి. సో దానికైతే మనం అయితే ఆల్రెడీ హైవే దిగి ఘాట్ రోడ్ అయితే ఎక్కడం జరిగింది. సో ఈ ఘాట్ రోడ్ అంతా అలాగే వెళ్తుండగా మనకైతే పాతపట్నం అయితే రావడం జరిగింది. సో ఇక్కడైతే అమ్మవారిని అయితే మనం దర్శించుకోవడానికి రెడీ అయ్యాము. ఇక్కడ చూసుకుంటున్నట్టయితే శ్రీ 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 నీలమణి దుర్గా అమ్మవారు అయితే ఇక్కడైతే ఉంటారు. సో మనం బయట చెప్పులు విడిచి లోపలికైతే ఈ విధంగా అయితే మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్ళాలి. వెళ్ళగానే మనకైతే ఎడం వైపు విఘ్నేశ్వర స్వామి చిన్న టెంపుల్ అయితే ఉంటుంది లోపల. సో ఇక్కడైతే మనం దర్శనం చేసుకుని దీని పక్క నుంచే మనం కాలు కడుక్కోవడానికి మనమైతే ఈ విధంగా వే ఉంటుంది. సో అక్కడ మనం కాలు చేతులు కడుక్కొని లైన్లో అయితే చేరి ఈ విధంగా అయితే టికెట్ అయితే తీసుకోవాలి. మనిషికి 10 రూపాయలు అయితే అవుతుంది. మేమైతే ఒక 10-11 మంది కాబట్టి ఒక 110 రూపాయలు అయితే అవడం జరిగింది. సో దర్శనం అయిన తర్వాత గుడి ప్రాంగణంలో మేమైతే ఈ విధంగా సరదాగా కొంచెం స్పెండ్ చేసాం. సో ఈ విధంగా ఉంటుంది గుడి లోపల. అప్పటికే మేము టిఫిన్ అయితే చేయలేదు. సో ఇక్కడ టైం అయితే మనకి 7:30 ఆ టైం అయితే అయ్యింది. ఇక్కడ రాగానే మేము ఏం చేసామంటే ప్రసాదాలు కొనుక్కున్నాం, పులిహోర. ఇక్కడ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది మనకైతే లోపల, మినరల్ వాటర్. సో ఇక్కడైతే ప్రసాదం టోకెన్ అయితే ఉంది. సో ఈ కౌంటర్లోనే మనం అయితే 20 రూపాయలు ఇచ్చి ఒక 3 ప్రసాదాలు అయితే తీసుకోవడం జరిగింది. సో ఈ లోపల కూడా అట్మాస్ఫియర్ కొంచెం బాగుంది, మంచి చెట్లు గట్రా అంతా బాగున్నాయి. మీరు ఒకసారి ఎప్పుడైనా వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఒకసారి చూడండి లోపలికి వెళ్ళి. సో బయట నుంచి అయితే ఈ విధంగా లారీలు అయితే తిరుగుతున్నాయి, కొంచెం చూసుకొని వెళ్ళండి. సో ఇక్కడ అయితే కన్స్ట్రక్షన్స్ గట్రా అవుతున్నాయి అందుకనే. సో ఈ విధంగా మేము ఫోటోలు తీసుకొని మేమైతే ఇక్కడి నుంచి బయలుదేరడం అయితే జరిగింది. సో గుడికి ఆపోజిట్ రోడ్లో కూడా మనకి ఏంటంటే సో బళ్ళుకి ఇక్కడ చాలా మంది కొత్త బళ్ళు కొనగానే ఇక్కడికి తీసుకొస్తారు డైరెక్ట్గా. మా శ్రీకాకుళం సెట్ చాలా మంది అయితే ఇలాగే తెస్తారు. సో ఈ విధంగా మనం అయితే రిబ్బన్లు అయితే తీసుకున్నాం. సో దేవుడికి పూజ చేసిన తర్వాత మనం అయితే బండికి కట్టుకోవడానికి దసరాకి అయితే బాగుంటాయని చెప్పేసి. సో ఇక్కడ మనకి ఫ్లైఓవర్ కూడా కన్స్ట్రక్షన్లో ఉంది, మీరు చూడొచ్చు. అక్కడ ముందుకెళ్తే మనకి రైల్వే ట్రాక్ కూడా ఉంటుంది పాతపట్నం మనకి స్టేషన్ అయితే. చాలా మంది చాలా దూరం నుంచి వచ్చి కోళ్ళని గొర్రెల్ని ఇక్కడ బలి అయితే ఇస్తారు. ఇక్కడ మటన్ షాప్ కూడా ఉంది, చాలా మంది వండుకొని అయితే తింటారు. సో మన నెక్స్ట్ స్టాప్ ఏంటంటే టిఫిన్ సెంటర్కి అయితే వెళ్ళాలి. సో టిఫిన్ సెంటర్ అయితే మనం ఒకటి రోడ్డు పక్కన మంచిది ఫైండ్ అవుట్ చేసాం. ఎందుకంటే చాలా మంది జనం ఉన్నారు, ఖచ్చితంగా బాగుంటుంది టేస్ట్ అని చెప్పేసి మేమైతే ఆగడం జరిగింది. సో ఆగినాకే మనం అయితే టిఫిన్స్ అయితే టేస్ట్ అయితే చాలా బాగుంది, కొంచెం రేట్స్ కూడా రీజనబుల్గా ఉన్నాయి. అలాగే దాని పక్కనే మనకి ఇరానీ చాయ్ అనేది చేస్తున్నారని చెప్పి ఇరానీ చాయ్ని మనమైతే ఒక 10 కప్పులు అయితే చెప్పడం జరిగింది. సో నాకైతే ఫేవరెట్ చాలా ఇరానీ చాయ్ అనేది, చాలా బాగా చేస్తేనే నాకు ఇష్టం, లేదా నార్మల్ చేస్తే పెద్ద నచ్చదు. సో ఇక్కడ టేస్ట్ మా వాడు చెప్తాడు మా బావగారు. చూడండి రకరకాలుగా ఉన్నట్టుంది.
సో అలా జర్నీ స్టార్ట్ అవ్వగానే మనకి పర్లాకిమిడి అయితే మనం వచ్చేసాం. సో పర్లాకిమిడిలో మనకి ఏంటంటే ఒక చిక్కు అయితే ఎదురైంది. ఏంటంటే మనకు ఒక లారీ అనేది అడ్డంగా కట్ చేద్దాం అనుకున్నాడు. అది రోడ్డుకి అడ్డంగా బండి అయితే ట్రబుల్ ఇచ్చింది. సో రోడ్డుకి అడ్డంగా ఉంటుండగానే అందరికీ ట్రాఫిక్ ఎక్కువగా అయిపోవడం చాలా ఇబ్బంది అయింది. సో ఆ లారీని తోయడానికి కూడా ఛాన్స్ లేదు, అంత పెద్ద లారీ. సో చాలా మంది ఫుల్గా ఇటువైపు అటువైపు ఆటోలతోనైతే ఫుల్గా ట్రాఫిక్ అయిపోయింది. మాకు కూడా ఇబ్బందిగా అనిపించింది. ఇంకొంచెం ఒక పక్క ఏమో ఎండ అయితే ఉంది. సో ఇలాగ కాసేపటికైతే లారీ అయితే ఏదో విధంగా రిపేర్ చేసి వెనక్కి అయితే నెట్టారు. సో అలా అయిన తర్వాత ఇంకా అటు నుంచి ఇటు నుంచి బళ్ళు ఒకేసారి వెళ్ళడంతో ఇంకా ఇబ్బంది ఎక్కువైంది. అప్పుడు పోలీసులు అయితే వచ్చి అనేది క్లియర్ చేశారు. తర్వాత మనం అయితే రాజ్కోట దగ్గరికి అయితే మనం వెళ్ళడం జరిగింది. సో ఈ పర్లాకిమిడి రాజ్కోట దగ్గరలోనే మనకి అదే రోడ్లో రైట్ సైడ్ ఒక గుడి అయితే కడుతున్నారు ఈ విధంగా స్టోన్స్తోనైతే. సో ఇంత ఆర్కిటెక్చర్తోని ఎండలోనే ఎంత కష్టపడి కడుతున్నారో మీరు చూడండి. చాలా డిజైన్ అయితే చాలా బాగుంది. ఆ కలర్ కూడా స్టోన్ కలర్ కూడా బాగుంది. సో దీని పక్కనే మనకి రాజ్కోట చూసారా ఈ విధంగా అయితే ఉంది. సో దీనికి ఆనుకునే మనకి ఇంకొకటి అయితే గుడి అయితే ఉండడం జరిగింది. అదే మనకి పూరి జగన్నాథ స్వామి టెంపుల్ అయితే ఒక చిన్నదైతే ఉంది. సో ఇక్కడైతే మనకి ఫొటోస్ తీసుకోవడానికి చాలా మంచి వ్యూ అయితే ఉంది. మనకి రోడ్డు తిన్నగా ఈ కోట ఉండడం గట చాలా బాగుంది. కానీ కోట లోపలికి అయితే ఎంట్రీ అయితే లేదు, ఎందుకంటే చాలా పాత అయిపోయింది కాబట్టి. సో మన వ్యాన్ అయితే ఇక్కడ పార్కింగ్ చేసి అక్కడికైతే వెళ్ళడం జరిగింది. ఇది వన్ వే ఇంకా. సో మనం అయితే చూసుకొని వెళ్ళాలి. ఏదైనా షాపింగ్ చేయాలనుకున్నా ఇదే రోడ్లో మేమైతే ముందుకు వెళ్దామని చెప్పి వెళ్తే మనకైతే శ్రీకుంజ్ రెస్టారెంట్ అనేది కనిపించింది. సో టైం అయితే మనకి 9:30 అలా అవుతుంది. సో ఈ టైంలో మనం ఆర్డర్ ఇస్తే మనకి ఫుడ్ అనేది 12కి అయితే ఇస్తామని చెప్పారు. సో ఇక్కడ ఏంటంటే దర్శనం అయిపోయాక మళ్ళీ అక్కడి నుంచి అయితే మనం గండహది వాటర్ ఫాల్స్ అయితే ఒరిస్సాలో ఉంటుంది, బార్డర్ అన్నమాట అది. సో మనం ఆంధ్ర బార్డర్ దాటి ఒరిస్సా అయితే రావడం జరిగింది. ఈ ఏరియాలో ఈ గండహది వాటర్ ఫాల్స్ దగ్గర కూడా మనం ఎంజాయ్ చేసి మళ్ళీ రిటర్న్ అయితే అవుతాం ఈవినింగ్ కల్లా. ఇదంతా కూడా వన్ డే ట్రిప్ అయితే ప్లాన్ చేసాం. మేము ఇంకా కరెక్ట్గా 11 మంది ఉన్నాం. సో మధ్యాహ్నం లంచ్కి ఏంటంటే మేము ఇక్కడ ఒరిస్సాలోనే ఒక హోటల్ దగ్గర అయితే మేము ఆర్డర్ అయితే చెప్పేసాం ఆల్రెడీ. ప్రెసెంట్ అయితే టైం మనకి 10 అలా అవుతుంది, 10:30 అలా అవుతుంది. సో మనం ఇప్పుడు ఏంటంటే 11కి మనకైతే పార్సల్స్ అయితే ఇస్తా అన్నారు. సో అప్పటి వరకు మేమైతే ఒరిస్సాలోనే ఉంటున్నాం, అంటే బార్డర్ దగ్గరలోనే ఉంటున్నాం ఆంధ్రాకి ఒరిస్సాకి. సో ఈ ఏరియాలో అందాక అలాగా కూర్చొని వెయిట్ చేస్తున్నాం. మనకి పార్సల్స్ రాగానే మనం అయితే ఏంటంటే పట్టుకొని మనం గండహరి వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. సో అక్కడైతే ఎంజాయ్ చేసి మళ్ళీ ఈవినింగ్ అయితే రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోతాం. సో ఇదైతే ప్లాన్. సో ఫుడ్ పార్సల్స్ రావడానికి చాలా టైం ఉందని చెప్పేసి మేము రెస్టారెంట్కి ఎదురుగా ఉన్న మెగా మార్ట్లో మనమైతే స్నాక్స్ అయితే తీసుకున్నాం. సో ఈ మార్ట్లో మేము స్నాక్స్ తీసుకున్నాం కానీ చాలా బాగాలేవు, చాలా వర్స్ట్గా ఉన్నాయి. టేస్ట్ అయితే మెంటోస్ ఒకటే బాగున్నాయి. సో తర్వాత మేమైతే మళ్ళీ రెస్టారెంట్ లోపలికి అయితే వెళ్ళడం జరిగింది. సో ఆకలిగా ఉన్నాము. సో మేమైతే ఒక స్వీట్ అయితే ఇచ్చారు టేస్ట్ కోసం. సో ఒక్క స్వీట్ కోసం చాలా మంది ఎలా తనుకుంటున్నాం చూడండి, కాజు బర్ఫీ కోసం. సో వాళ్ళైతే మనకి ప్లేట్తో 12 స్వీట్లు అయితే ఇచ్చారు. సో మేము ఎలా తిన్నాము చూడండి. ఏటర్ 4 తీసేస్తాను. స్వీట్స్ తీసుకుని రా. సో ఈ విధంగా మేము స్వీట్స్ అయితే పంచుకోవడం జరిగింది. ఆ తర్వాత బిర్యానీ అయితే మా చేతికి అయితే ఇచ్చేసారు. మొత్తం 10 ప్యాకెట్స్ ఇచ్చారు. మా తమ్ముడు చూడండి రెడీ అయిపోయి పట్టుకొని. తర్వాత మేము మళ్ళీ వ్యాన్ ఎక్కి రప్పని కొట్టుకు వెళ్ళిపోయాం ఇంకా ఘాటి రోడ్డు మీద. సో మనకైతే ఒక చెక్ పోస్ట్ అయితే ఎదురైంది. సో ఈ విధంగా అయితే మనకి చెక్ పోస్ట్ దగ్గర మనకి బళ్ళు అయితే ఆపుతున్నారు. అది ఆపిన తర్వాత మనకైతే 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు మనకి ఎంట్రీ అయితే. సో తర్వాత ఏంటంటే మనం లొకేషన్కి అయితే చేరుకోవడం జరిగింది. అక్కడి నుంచి మనం కొంచెం పైకి అయితే వెళ్తే మనం అయితే ఫుడ్ అయితే అక్కడ తినడానికి ప్లేస్ అయితే ఉంటుంది. సో ఈ విధంగా మేమైతే అక్కడ పైన ఒక ప్లేస్ అయితే ఎదుక్కుంటున్నాం ఎక్కడ ఫుడ్ తింటే బాగుంటుందని చెప్పేసి. సో ఇక్కడైతే ఇక్కడ కూడా వాటర్ ఉంది. అదేంటంటే ఫ్లాట్గా ఉంటుంది. సో ఈ ఫ్లాట్గా వెళ్ళిన వాటర్ అనేది మళ్ళీ కిందకైతే వాటర్ ఫాల్ లాగా కింద పడడం జరుగుతుంది. సో ముందు మనం ఇక్కడ ఫుడ్ అయితే తినేసి అప్పుడు కింద ప్లేస్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. సో ఈ విధంగా అయితే లొకేషన్స్ చాలా బాగున్నాయి, మీరు ఒకసారి చూడండి. ఇక్కడ చాలా ప్రమాదకరంగా ఉన్నాయి లోయలన్నీ కూడా. సో మీరు చిన్నపిల్లలు కానీ పట్టుకెళ్తే మీరు వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్త దగ్గరలో ఉంచుకోండి మీకైతే. ఎవరికి వెళ్ళకండి.
సో ఇక్కడ ఫుడ్ తినడానికి అయితే ప్లేస్ అయితే దొరకడం చాలా కష్టం అండి. మేము చాలా వరకు వెతికి ఇలాంటి వర్స్ట్ ప్లేస్కి అయితే వచ్చి మరీ తిన్నాము. సో ఈ విధంగా వ్యాన్లో 2 గొడ్డల మీద 3 అలాగే కూర్చొని అయితే తిన్నాము. సో ఫుడ్ టేస్ట్ వచ్చేసరికి మన కలర్ ఎక్కువ వేసేయడం వల్ల కొంచెం తేడాగా అయితే అనిపించింది. సో మిగతాదంతా పర్లేదు, ఇంకా ప్లేస్ కొంచెం వర్స్ట్గా అయితే అనిపించింది. కొన్ని దగ్గరలో మనం అయితే కాంప్రమైజ్ అవ్వాలి, తప్పదు. సో తినేసిన తర్వాత మనం అయితే ఆ పైన లొకేషన్ నుంచి మళ్ళీ కిందకైతే రావడం జరిగింది. సో కింద పార్క్ లొకేషన్కి అయితే వచ్చేసాము. సో ఇక్కడైతే బయట వ్యాన్ అంటే పెట్టేసి సో మేమైతే లోపలికి వెళ్ళడం జరిగింది. సో ఈ విధంగా బైక్ పార్కింగ్ కూడా ఉంది. మీరు ఎప్పుడైనా వెహికల్స్ మీద వస్తే డైరెక్ట్గా వచ్చి పర్లేదు. సో మా ఫ్రెండ్ చూడండి ఫోన్ మాట్లాడుకున్నాడు స్టైల్గా, ఇంకా టవల్ గడ్డ మెడలో వేసుకొని ఇంకా పరిగెడుతున్నాడు. సో మళ్ళీ దీనికి కూడా ఎంట్రీ ఫీజు ఉంటుందంటే అసలు ఉండదండి, పర్లేదు, మనం అయితే ఇలా వెళ్ళిపోవచ్చు. సో మనం డౌన్కి అయితే వెళ్ళగానే మనకి త్రోవ చూడండి స్లాంట్గా ఉంటుంది ఈ రైల్వే స్టేషన్ దీనిలాగా. సో ఇక్కడైతే మనకి ఈ ఫుట్పాత్ మీద మనకైతే ఈ విధంగా అన్ని రకాలవి వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అయితే అమ్ముతారు. ఇక్కడ రకరకాలు ఉన్నాయి, నాకు తెలియనివి కూడా ఉన్నాయి. ఇంకా చాలా తక్కువ రేట్ అండి, వీళ్ళు ఓన్గా కల్టివేట్ చేసుకొని ఇవైతే పండించినవి. దోసకాయలు బీరకాయలు లాంటివి అయితే మా ఫ్రెండ్స్ అయితే తీసుకున్నారు, తక్కువ రేటుకి వస్తున్నాయని చెప్పేసి. ఇక్కడ ఇంకా చాలా రకాల ఫ్రూట్స్ అయితే ఉన్నాయి, వాటి పేర్లు కూడా నాకు తెలియదు. ఈ ఫ్రూట్ పేరు ఏంటో తెలిస్తే మీరు అయితే కింద అయితే కామెంట్ చేయండి ఖచ్చితంగా, నాకైతే తెలియదు. సో ఇక్కడ ఏదైనా సరే చవకగా ఉంటుంది, కొంచెం మనం చూసుకొని కొనుక్కోవాలి ఎలా ఉన్నాయండి లోపల ఎలా ఉంటుంది అనేది. సో ఇంట్లో వాళ్ళు అడగలేదని చెప్పి అయినా సరే చవకగా ఉన్నాయి లేదా ఫ్రీగా ఉన్నాయని చెప్పి ఇంటికి తీసుకెళ్ళాం అనుకోండి, అందులో చిన్న పురుగు ఉన్నది కుళ్ళిపోయినా సరే ఇంట్లో అయితే ర్యాంప్ అయితే అయిపోతుంది అమ్మతోని. సో ఆ విధంగా ఉంటుంది మేడం మనతో ఇండియన్ మామ్స్. మేము ఇలా కిందకైతే వెళ్తుంటే ఈ స్లాంట్ లో మనకైతే ఆ సరుపులు సౌండ్లు వినిపిస్తుంటే వాటర్ది ఇంకా మనుషులవి ఇంకా మనకైతే ఫోన్ కాల్ వచ్చేసాయి. చూడండి ఎంత బాగున్నాయి విజువల్స్ అనేవి, ఒక సినిమా లాగా నాకైతే అనిపించింది. చాలా నచ్చింది వ్యూ అనేది. వాటర్ తుప్పర్లు కూడా చూసారు ఎలా వెళ్తుందో బ్రిడ్జ్ మీదకి, చాలా బాగుంది. మీరు ఖచ్చితంగా విజిట్ చేయాలండి ఈ ప్లేస్ అనేది, ఇంకా ఎంజాయ్ చేయండి పూర్తిగా వీడియో చూసి. ఇంత చాలా బాగా ఎంజాయ్ చేసిన తర్వాత మనం 4:30కి అయితే బయలుదేరిపోయాము. తర్వాత ఇంటికి అయితే జాగ్రత్తగా ప్లాన్. సో వీడియో మీకు చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. మీకు వీడియో నచ్చినట్టయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. అలాగే ఎవరైనా ఇలా ట్రిప్ చేయాలనుకుంటే వాళ్ళకి ఒకసారి ఐడియా ఎలా ఉంటుంది అనేది ఒకసారి మీరు వాళ్ళకి కూడా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ అంటే వీడియోస్ కోసం మన ఛానల్ కోసం అయితే మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఖచ్చితంగా, నన్ను కూడా సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. థ్యాంక్ యూ.